చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనలో సంక్షేమ వసతి గృహాలు నరకానికి నకళ్లుగా మారాయి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సంక్షేమ హాస్టల్స్లో సరైన వసతులు లేక పిల్లలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా ఉండటం లేదు. కడుపు నిండా తిండి లేక, రాత్రిలో నిద్ర లేక సతమతమవుతున్నారు. ఉడికి ఉడకని అన్నం, నీళ్ల పప్పు, సాంబార్తోనే పిల్లలకు భోజనం పెడుతున్నారు. అధిక శాతం హాస్టళ్లకి ఇప్పటిదాకా దుప్పట్లు, దోమతెరల పంపిణీ కాలేదు. సరిపడా బాత్రూంలు లేక విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న భావితరం భద్రతను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థుల రక్షణ, భద్రత, మౌలిక వసతులు, విద్య, వైద్యం, వసతి వంటి అనేక అంశాల నిర్వహణలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏడాది కాలంగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. టీడీపీ ప్రభుత్వ వైఫల్యం, పర్యవేక్షణ లోపంతో కలుషిత ఆహారం కారణంగా బాల్యం అనారోగ్య పాలవుతోంది. విజయవాడ ప్రకాష్ నగర్లోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. సన్న బియ్యం అని చెప్పి పాలిష్ పట్టిన బియ్యం విద్యార్థులకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ హాస్టల్స్లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెస్ ఛార్జీలు 1600 రూపాయలు, హై స్కూల్ ఛార్జీలు 1400 రూపాయలు పెంచారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ₹1 కూడా కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కేటాయించిన 143 కోట్ల నిధులను ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నారా లోకేష్ గారు వాళ్ళ కుమారుని హాస్టల్లో చేర్పించండి. హాస్టల్లో చేర్పించిన తర్వాత ఈ హాస్టల్స్లో, ప్రభుత్వ హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయో మీరు పరిశీలన చేయండి. మీరు సమీక్షా సమావేశాల పేరుతోటి టీ, కాఫీ, బ్రెడ్ల కోసం ఏడాది కాలంలో ₹1.5 మీరు ఖర్చు పెట్టారు. కానీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మీరు ఎందుకు ₹1 కూడా ఇవ్వలేదు? మంత్రి డోలా వీరాంజనేయులు గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ₹143 కోట్ల హాస్టల్ విద్యార్థులకు ఖర్చు పెట్టాము అని మీరు చెప్తున్నారు. మీరు ఎక్కడ ఖర్చు పెట్టారో వివరాలు ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 3550 సంక్షేమ హాస్టల్లో సుమారు 5.5-6 లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు. బాత్రూములు బాలేవు, మరుగుదొడ్లు సరిపడా లేవు, హాస్టల్ బిల్డింగ్స్ శిథిలావస్థలోకి కొన్ని వచ్చాయి. మెస్ కాస్మెటిక్ ఛార్జీలు, విద్యార్థులకు ఇస్తున్న భోజనము మెనూ ఏదైతే ఉందో, నీళ్ల చారు, హాస్టల్స్లో పురుగులు అన్నము, బియ్యంలో పురుగులు వస్తూ ఉన్నాయి, బాత్రూమ్స్ స్మెల్ వస్తూ ఉన్నాయి. మీరు ఖర్చు పెట్టిన ₹143 కోట్ల ఎక్కడ పెట్టారు అయ్యా మీరు? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు, మీరు ఒకసారి మాతో పాటు హాస్టల్ని సందర్శించండి. ఈ హాస్టల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది.